మొటిమలు వచ్చిన ప్రదేశంలో మచ్చలు పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఆ మొటిమ భాగాన్ని చేతి వేళ్లతో నొక్కి పిండటం అస్సలు చేయకూడదు. అట్లా రప్చర్ చేసామనుకోండి, అక్కడ గుంట పడుతుంది, మచ్చ పడుతుంది. కాబట్టి ఆ భాగంలో మొటిమలో ఉన్న వేస్ట్ తనంతట తానుగా బయటకు వచ్చే వరకు మీరు వేచి ఉండాలి. ఈలోపు చేతి వేళ్లతో మొటిమలు వచ్చిన భాగంలో తేనె మర్దన చేసుకోవటం రోజు మంచిది. కాస్త రాపిడి లేకుండా, ఒత్తిడి లేకుండా అట్లా మర్దన చేసుకోవటం 5-10 నిమిషాలు రోజుకు 2 సార్లు చేయొచ్చు. ఇది ఒకటి తప్పనిసరిగా చేయండి. ఇక మచ్చలు పడకుండా హీలింగ్ బాగా ఉండాలి, స్కిన్ కొత్తది రావాలి అంటే రోజు ఉదయం పూట క్యారెట్, టమోటా, కీరా దోసకాయ ఇట్లాంటి 3 కలిపి రసము తీసుకుని మరి జ్యూస్ తాగొచ్చు అనమాట. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ వల్ల హీలింగ్ బాగుంటుంది. ఈవినింగ్ టైం సిట్రస్ ఫ్రూట్ జ్యూస్, బత్తాయి కామలా జ్యూస్ లాంటిది అయితే కొత్త చర్మం హెల్దీగా వస్తుంది.